యానిమల్స్ కావచ్చు, షెడ్ ఖర్చు కావచ్చు, ఇదంతా కూడా 2-3 CR వరకు ఉంటుంది. 3 CR వరకు 2 to 3 CR వరకు. సో మొత్తం ఓవరాల్గా ఒక 300+ యానిమల్స్ ఉంటాయి. 300 ఎబోనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడే ఇప్పుడు మీకు 250 వరకు కనబడతాయి. ఇంకో దగ్గర ఉన్నాయి. అక్కడ లేగలు చిన్న చిన్న వాటిని ఇక్కడ మరవగానే అక్కడ తీసుకెళ్తా. అక్కడ ఒక 60 వరకు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈరోజు ఈ వీడియోలో దాదాపు 200 పైచలకు ఆవులు అలా గేదెలు రెండు కలిపి 200 పైచలకు వాటితోటి డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు ఊకంటి బుచ్చిరెడ్డి గారు. సో ఆయన గతంలో ఎంపీపీగా పనిచేస్తున్నారు. సో ప్రస్తుతం వాళ్ళ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్న 2022 నుంచి కూడా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. సో అసలు మాట్లాడదాం, డైరీ ఫార్మ్ ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది, అసలు ఇంత పెద్ద మొత్తంలో డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు, సో ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో నిర్వహిస్తున్నారు, సో మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు అయితే పుట్సాలు అడిగి తెలుసుకుని పెద్ద నమస్కారం అండి. సో మీరు అంటే పొలిటికల్ గా కొంత యాక్టివ్ ఉన్నప్పటికీ, సో దాంతో పాటు మీరు ఇటు డైరీ ఫార్మ్ మెయింటైన్ చేస్తారు. ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తారు, ఎందుకు ఇటువైపు రావాల్సి వస్తుంది? నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఒక అభిరుచి అండి. మా నాన్నగారు నాకు ఇక్కడ ఒక 30 acres ల్యాండ్ ఇచ్చాడు. దాంతో నాకు ఇంతకుముందుకు ఒక ఆలేరులో ఫర్టిలైజర్ షాప్ ఉండే 92 to 2004 వరకు. అప్పటి నుంచి కూడా నాకు వ్యవసాయం అంటే ఒక అభిమానం. దాంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధి చేయాలని మొట్టమొదటిగా 2020 నుంచి ఫార్మ్ స్టార్ట్ చేయాలి, ఇంటి వరకే గేదెలు అనుకొని స్వచ్ఛమైన పాలు ఇవ్వాలని ఒక ఆలోచనతోటి స్టార్ట్ చేశాను. దాంతో పాటు ఇక్కడ లోకల్ ఫార్మర్స్ కూడా కొద్దిగా మన వల్ల నేర్చుకోవాలనే అభిరుచితోటి స్టార్ట్ చేశాను. దీని తర్వాత మళ్ళీ ఒక 10 ఆవులు తెచ్చాను. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 2020 కరోనా తర్వాత, అంటే కరోనాకు ముందు కూడా ఉంది. నాకు ఆల్రెడీ ఒక పాత షెడ్ ఉండగా తక్కువ ఉంది. కరోనా తర్వాతనే కొంచెం ఎక్స్టెండ్ చేసాను. సో అప్పుడు మీరు ఎన్నిటితో స్టార్ట్ చేసినప్పుడు? మొట్టమొదలు ఒక 5 గేదెలు, ఓన్లీ గేదెలతోటి. యాక్చువల్ గా నేను వస్తుంటూ స్వచ్ఛమైన పాలు తాగాలి అనే ఆలోచనతో, హైదరాబాద్ తీసుకెళ్లాలని ఆలోచనతో గేదె పాలు తాగాలి. తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను ఉండి గేదె దానికంటే గిరియావు పాలు తాగాని ఫస్ట్ గిరియావు తీసుకొచ్చాను. అది ఇప్పటి వరకు ఇక్కడే ఉంది. ఒక గిరియావుని తెచ్చాను. గిరియావుని తర్వాత ఇక ఇక్కడ వేరే ఫార్మర్స్, చిన్న ఫార్మర్స్ 5 ఆవులు 10 ఆవులు ఉంటుంది. ఇతను లోకల్ గా కూడా మనం కూడా ఎందుకు పెంచుదామని ఇంకో షెడ్ 10 ఆవులు ఎక్కువ తెచ్చాను. అప్పటి నుంచి ఒక 20 తోటి ఫస్ట్ ఒక బిహారీ అతను కూడా ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు. అతని తర్వాత ఇంకొక అతను వచ్చాడు. ఇద్దరు కంటిన్యూగా వాళ్ళిద్దరితోటే ఈ షెడ్ రన్ చేయడం జరుగుతుంది. అట్లా కొంచెం అప్పుడు 5, అప్పుడు 10, అప్పుడు ఇప్పుడు మా దాంట్లోకి వెళ్ళి వచ్చినాయి ఒక 30 వరకు షెడ్ లో పుట్టింది. తర్వాత ఇవి మొత్తం బయటకు వెళ్ళి అప్పుడు నా బిల్లు రావడంతో 15 days వరకు బిల్లు వస్తుంది. నేనేం చేశాను, ఒక బిల్లు వాళ్ళ ఖర్చుకు, దానా ఖర్చుకు ప్లస్ వీళ్ళ మెయింటెనెన్స్ ఇవన్నీ పోతున్నాయనే ఆలోచనతో ఏం చేశాను, మళ్ళీ ఏ కొద్ది మిగిలిన మళ్ళీ 2 గేదెలు కానీ ఆవులు కానీ తేవడం జరిగింది. అట్లా దీన్ని ఈ 4 years లో ఒక 200 animals వరకు చేయడం. ఈ ఫామ్ దగ్గర కనిపిస్తున్నాయి కూడా అన్ని పాడి పశువులే అండి, పాలిచ్చేటి. వేరే దగ్గర ఇంకున్నాయి, వేరే దగ్గర ఒక 60 ఉన్నాయి. అంటే వీటిని కూడా సపరేట్ చేస్తాను. పాలి అని వాటిని వేరే దగ్గర కట్టిస్తాను, పాలిచ్చే వాటిని ఒక దగ్గర కట్టినవి కూడా అన్ని సపరేట్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కూడా అన్ని పాలిచ్చావు. సో ఎంత ప్రొడక్షన్ వస్తుంది మీరు ఆవులది? ఎంత వస్తుంది ఆవులది? ఇప్పుడు ప్రెసెంట్ గా 1 time కి 250 లీటర్లు వస్తుందండి. పొద్దున్న సాయంత్రం యావరేజ్ 10 లీటర్లు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, వెదర్ ను బట్టి కూడా వస్తుంది. డైలీ బఫెల్ వచ్చేమో 500 లీటర్లు అవుతాయి, కౌస్ 5 ఉదయం సాయంత్రం కలిపి. సో డైలీ 1000 లీటర్స్. సో వీటిని ఎక్కడ మార్కెట్ చేస్తుంటారు? ఇప్పుడు ఈ కౌ మిల్క్ వచ్చేసి ఏమైతుందంటే లోకల్లోనే అతను పన్నీర్ కొట్టుకుంటాడు ఐలే అని, అతనికి పంపించేస్తానండి డైలీ. అతనికి ఇంత ముందుకు మదర్ డైరీలో పోసేది, వాళ్ళ రేటు తక్కువ ఇవ్వడంతో అసలు మార్కెటింగ్ వాళ్ళు కరెక్ట్ డబ్బులు మనకు పే చేయకపోవడంతో ప్రైవేట్ అతనికి పోసేస్తాను. ఎట్లా ఎంత లీటర్ లెక్క తీసుకుంటారు? అతను 40 రూపాయలు తీసుకుంటారు ఆవు. అంటే మీకు ఆ రేంజ్ లో వర్కౌట్ అవుతుంటే? ఆవు పాలు వర్కౌట్ అవుతుంది కానీ బర్రె పాలు వర్కౌట్ కావాలి. బర్రె పాలకి ఏంటంటే రేటు ఇక్కడ మనకు అమూల్ డైరీ వాళ్ళు తీసుకెళ్తాడు 55-60 58 పడుతుంది. యాక్చువల్ గా 70 రూపాయలు పడితే గిట్టుబాటు అవుతుంది. ఆవు పాలు వచ్చేసి కూడా 45 రూపాయలు పడితేనే గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే బయట డైరీలలో రేట్ లేదు. మహారాష్ట్ర పాలు, కర్ణాటక పాలు బాగా వస్తుంది మన స్టేట్. వాళ్ళు 29 రూపాయల లాగా సప్లై చేస్తున్నారు ఆవు పాలు. కాబట్టి మన దగ్గర ఆవు పాలకు రేట్ లేకుండా ఉంది. దానివల్ల చాలా ఇబ్బంది ఏర్పడుతుంది రైతులు. సో ఇప్పుడు ఎన్ని రకాల బ్రీడ్లు మెయింటైన్ చేస్తారు ఆవులలో కావచ్చు? నా దగ్గర ఇప్పుడు జెర్సీ ఉన్నాయి, హెచ్ఎఫ్ ఉన్నాయి, 2 వెరైటీ వరకు. జెర్సీ ఉన్నాయి, హెచ్ఎఫ్ మాక్సిమం ఎక్కువ ఉంటాయి. గిరి అంటే ఒక 4-5 ఉన్నాయి. అవి ఓన్లీ మన ఇంటి వరకు ఎప్పుడైనా వాడుకోవడానికి ఫ్రెండ్స్ వరకే వాడుతాం. గేదెలు కూడా అన్ని హర్యానా గేదెలు అండి. మోస్ట్లీ మొత్తం ముర్రా గేదెలు అన్ని హర్యానా. ఇక్కడ లోకల్ ఏం తీసుకోలేదు.
సో ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇంత పెద్ద మొత్తంలో చేస్తున్నారు కదా. మెయింటెనెన్స్ అనేది పచ్చిగడ్డి బాగా కావాలండి. బయటకు వెళ్ళి నేను ఒక రాయచూరు నుంచి కుట్టి తెప్పిస్తా. ఎవ్రీ 15 days ఒక ట్రక్ వస్తుంది. ఈ పచ్చిగడ్డి కూడా నాది ఇక్కడ ఒక 10 ఎకరాలు వేసాను. ఇంకో దగ్గర 5 ఎకరాలు ఉంది. అక్కడికి వెళ్ళి అతని దగ్గర కొనుక్కొని తీసుకొస్తాను. ఇప్పుడు కొద్దిగా మొన్న చలికాలం వచ్చింది, గ్రాస్ పెరగాలి. రెండోది ఇప్పుడు బయటకు వెళ్ళి మక్క కొనుక్కు రావడం జరుగుతుంది. ఈ మన గ్రాస్ ఉంటేనేమో మనకు మిగులుబాటు, మన గ్రాస్ లేదు కాబట్టి బయటకు వెళ్ళి అక్కడికక్కడ ఉంటుంది. కొద్దిగా అంత ఇబ్బందికరంగానే ఉంది, ఎందుకంటే రేట్ ఉంటే మంచిగా ఉంటది, రేట్ లేదు కాబట్టి అదొకటి. రెండోది ఏంటంటే మనం పాలను స్వచ్ఛంగా ఇవ్వాలి, ఎలాంటి కల్తీ లేకుండా. సరే మనము ఇక్కడ రిటైల్ అమ్మకపోయినా గానీ అమూల్ డైరీ వాళ్ళు తీసుకెళ్ళినా, వాళ్ళు గుజరాత్ కి ఒక డైరెక్టర్ వచ్చాడు, ఒకసారి చెక్ చేశాడు. ఇది మన పాలే డైరెక్ట్ తీసుకెళ్లి వాళ్ళ మిల్క్ చిల్లీ సర్కిల్ లో చేస్తే చాలా బాగున్నాయని చెప్పాడు. మోస్ట్లీ ఇంకా నాకు కూడా ఆర్గానిక్ టైప్ మిల్క్ చేయాలని ఆలోచన. అంటే మీరు ఆ టైప్ తీసుకొస్తే మరి డైరెక్ట్ అవుట్లెట్ లో పెట్టుకుని సెల్ చేస్తే కూడా, అంటే రిటైల్ లో సెల్ చేస్తే కూడా ఎక్కువ. హైదరాబాద్ ఇక్కడికి వెళ్ళి దూరం ఉంది కదండి, ఇప్పుడు 75 kilometers అవుతుంది. ఇప్పుడు ఈ పాలు తీసుకెళ్లాలంటే మినిమం 1 hour లో అక్కడ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 6:37 అవుతుంది. ఇది వీళ్ళు వర్క్ చేసి అక్కడ వరకు 8 అవుతుంది. అప్పటి వరకు మార్కెటింగ్ ఉండదు. ఆలోచన చేశాను, నాకు అంత ట్రాన్స్పోర్టేషన్ దూరం ఉంది. రెండోది కొంచెం మ్యాన్ పవర్, ఆడ రిటైల్ కౌంటర్, ఇక మళ్ళీ రిస్క్ మనం కొంచెం వేర్ చేయలేమని ఓన్లీ ఇక్కడ వరకు అయితే చూస్తున్నాం. వర్కౌట్ కావడం కష్టం. కాకపోతే ఒకటి ఏంటంటే నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడేవో తీసుకొని నేను రియల్ ఎస్టేట్ అమౌంట్ ఏదో చేయాలని ఒక అభిలాష తోటి తప్ప ఇక్కడ మనకి ఒక 20 మందికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. డైరెక్ట్ గా నా దగ్గర ఒక 30 మంది వర్కర్లు ఉన్నారు. నా బాయ్ దగ్గర సూపర్వైజర్ లాంటి వ్యక్తి, డ్రైవర్లు, వర్కర్లు ప్లస్ అట్లా వీళ్ళు బిహారీసే ఒక 5 కటింగ్ వాళ్ళు ఉంటారు, ఇది చుప్ప కట్ చేయడానికి. వీళ్ళు ఒక 15 మంది, వీళ్ళు ఒక డైరెక్ట్ గా ఒక 30 మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాను. సంతోషమే. ఇక్కడ డైరెక్ట్ గా ఒక ఇండస్ట్రీ టైప్ పెట్టి ఒక 30 మందికి నేను జీవనోపాధి. పెద్ద మొత్తంలో కనిపిస్తుంది, చాలా మంది వర్కర్లు కూడా ఈ డైరెక్ట్ గా ఒక 30 మందికి, ఇండైరెక్ట్ గా ఇంకొక 50 మందికి నేను పని కల్పించినామని అవుతారని అదే ఆలోచనతో చేస్తున్నాను. గడ్డి ఎట్లాంటి జాతులు పెట్టుకోండి? గడ్డి అంత సూపర్ నేపియర్ గడ్డి, సూపర్ నేపియర్ ఇక మొత్తం అదైతేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. వేరే జులూసన్ అని ఏదన్నా అంత ఓన్లీ సూపర్ నేపియర్ ఒకటే షూటబుల్ అవుతుంది, టైం టు టైం వస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో పెట్టుకున్నారు కదా, సో ఎప్పుడైనా అంటే దీన్ని ఇంత పెద్ద మొత్తంలో పెట్టుకున్నాం, దీన్ని నడిపేయలేమా, లేకపోతే వర్కర్ల ఇష్యూస్, వేరే ఇష్యూస్ ఏమైనా వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చినాయి? ఇప్పటికైతే నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదండి. అంటే యాక్చువల్ గా ఏ రోజు కూడా నాకు ఏంటంటే ఇక్కడ ఒక నరేష్ అబ్బాయి ఉంటాడు, రెగ్యులర్ గా చూసుకుంటాడు 24 hours. ఇప్పుడు ఇద్దరు నేను చెప్పాను కదా, ఒక తను పంకజ్ అండ్ దశరథ్ అని స్టార్టింగ్ కి వచ్చిన వ్యక్తులు కూడా ఇద్దరు బాగా చూసుకుంటారు. అలాంటిది ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇప్పటి వరకు బీహారీ వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ఒక 8 months కాగానే ఊరికి వెళ్ళిపోతారు. ఓ మనుషులు అరేంజ్ చేసే వాళ్ళు వెళ్తారు, కానీ అయితే సరే వాళ్ళని మనం చూసుకున్నట్లా మంచిగా చూసుకుంటాం కాబట్టి వాళ్ళు ఉంటారు. ఇక నేను ఏంటంటే లాభాపేక్షణ గురించి చేస్తలేదు. మన వరకు మనం ఒక 10-20 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ఒక స్వచ్ఛమైన పాలు, సరే వాళ్ళు పోయినాక అక్కడ పోయినాక ఏమన్నా చేసుకొని మనం ఇవ్వడం మాత్రం స్వచ్ఛంగా ఇస్తుంది. అది ఒక్క నా ఆలోచన. కొంతమంది ఏంటంటే బీరు పొట్టు వేయడం, ఇంకో వేయడం, అట్లాంటివి నేను నా గేట్ అంచులకు కూడా రాను. ఎందుకంటే నాకు ఓన్లీ పచ్చిగడ్డి, ఎండుకుట్టి, పత్తి, మక్క, ఇవే వాడుతుంటాను ఎక్కువ. అది కూడా కరెక్ట్ నాకు సిస్టమేటిక్ గా సప్లై చేసి అతనితో వాడుతుంటాను. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెప్పేవాడు. సో ఇంత పెద్ద మొత్తం ఎంత ఇన్వెస్ట్ చేసి వచ్చినారు? నేను స్టార్టింగ్ లో అనుకోలేదండి. నేను మొట్టమొదటి ఒక 10 గేదెలు తెచ్చినప్పుడే అనుకున్నాను, సరే నడవని అని చూద్దాం అనుకున్నాను. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇదంతా 20-25 లక్షలు వీటికి అయి ఉంటది. నేను కాదేమనట్లేదు, వీటిని కూడా కొనుక్కొస్తున్నాం కాబట్టి నా చేతికి వెళ్ళి ఒక 1 కోటి రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాను. వీటి అంతా కూడా ఇక్కడ రొటేషన్ 1 కోటి రూపాయలు మాత్రం డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తాను. సో ఎంత వాల్యూ ఉంటుంది? అన్ని యానిమల్స్ కావచ్చు, షెడ్ ఖర్చు కావచ్చు, అంతా కూడా 2-3 CR వరకు ఉంటుంది. 3 CR వరకు, 2 to 3. సో మొత్తం ఓవరాల్ గా ఒక 300+ యానిమల్స్ ఉంటాయి. 300 ఇవ్వనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడే ఇప్పుడు మీకు 250 వరకు కనబడతాయి. ఇంకో దగ్గర ఉంది, అక్కడ లేగలు చిన్న వాటిని ఇక్కడ మరవగానే అక్కడ తీసుకెళ్తా, అక్కడ ఒక 60 వరకు ఉంటుంది. రెగ్యులర్ గా అంటే మీరు మీ ఫామ్ లో అవసరాలకు ఉంచుకోగా జనరేషన్ కోసం కావచ్చు, బ్రీడర్స్ టైప్ ఉంచుకోవడం కాకుండా ఇంకా అడిషనల్ గా ఏమైనా అమ్మేటువంటి అవకాశం ఉంటుంది ఫామ్ దగ్గర? అంటే ఇప్పుడు ఇంకో 2-3 years తర్వాత చూస్తానండి. ఏంటంటే బ్రీడింగ్ సెక్షన్ పెట్టి ఒక మంచి డాక్టర్, వెటనరీ డాక్టర్ ను అపాయింట్ చేసుకొని ఒక ఓన్లీ బ్రీడింగ్స్, ఎక్కడెక్కడ బ్రీడింగ్ అనేది నెక్స్ట్ నాకు ఇంకొక 1 year తర్వాత ఆలోచన చేస్తున్నాను. సో బ్రీడింగ్ సెక్షన్ కూడా స్టార్ట్ చేద్దామని ఒక 1 year తర్వాత అది మంచి ఒక వెటనరీ డాక్టర్ ఇక్కడే ఉంచి ఏ బ్రీడ్ అయితే ఎట్లా దానికి కన్సూవ్ చేయడం,
అట్లనే ఆలోచనలో ఉన్నాను. సో ఓవరాల్ ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఫామ్ పైన కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నారు. సో అది దాన్ని ఫర్దర్ గా దాన్ని ఓవర్కమ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా, ఎట్లా అనిపిస్తుంది ఈ డైరీ రంగం అంతా కూడా? నా ఆలోచన ఏంటంటే, నేను మొదలే చెప్పాను, నాకు ఎలాంటి లాభాపేక్ష లేదు. ఓ 10 మందికి ఉపాధి కల్పించాలి. రెండోది, ఇప్పుడు మా నాన్నగారు ఇచ్చిన ఈ 30 acres ల్యాండ్ లో జస్ట్ ఒక ఫామ్ టైప్ ఉండాలి. మన వల్ల ఇంకా 4 రైతులు అక్కడ నేర్చుకుని ఉండాలి. ఆ ఆలోచన తప్ప నేను ఫర్దర్ గా కంటిన్యూ అంటే నాకు సాధ్యమైన అన్ని రోజులు కంటిన్యూ చేస్తాను. దీని గురించి వదిలిపెట్టేది ఏం లేదు. దీనికోసం ఎన్ని ఎకరాల గడ్డి పెంచుకుంటారు మీరు? ఇప్పుడు 15 ఎకరాలు గడ్డి పెంచుతున్నానండి. ఇంకొక 10 ఎకరాలు పెంచుతాను. మొత్తం టోటల్ 20 ఎకరాలు పెంచుతున్నాను. నాకు దీని అవతల ఒక 30 ఎకరాలు, ఇంకో 15 ఎకరాలు ఉంది. అవతల ఒక 20-25 ఎకరాలు ఉంటుంది. అందులో కూడా రేపు బోర్లు వేసి చెక్ చేసి గడ్డి పెట్టేద్దామని వస్తుంది. ఇంకొక 30 ఎకరాలు గడ్డి పెడదామని ఆలోచన. పచ్చిగడ్డి మొత్తం 30 acres పచ్చిగడ్డి ఉండాలి. ఇంత ముందుకు నేను ఒక 20 acres వరి వేసేవాడిని. ఈసారి 10 ఎకరాలు వేసేసాయి. ఇంకొక 10 ఎకరాలు గడ్డి కోసం కేటాయించి. అది కనిపిస్తుంది మన వరిగడ్డి పంటలు కూడా బాగా కనిపిస్తుంది. సో ఉంటానండి, రైతుల దగ్గర తీసుకుంటాను. నేనే రైతుల దగ్గర ప్రతిసారి ఏం చేస్తానంటే, ఎకరానికి ఒక 1000 రూపాయలు లాగా ఇచ్చి ఈ చుట్టుముట్టు రైతుల దగ్గర ఎవరిని కూడా, ఎందుకంటే ఈ గడ్డి కొంతమంది తీసుకెళ్ళాక కాలబెట్టేస్తుంది, వాతావరణం కాలుష్యం అయిపోతుంది. దానివల్ల నేను అందరికి ఏం చెప్తానంటే, మీరు కొంతమంది నన్ను ఫ్రీగా తీసుకెళ్ళమంటారు. వద్దొద్దు, ప్రతి వ్యక్తికి నేను ఒక 1000 రూపీస్ ఎకరాన్ని లాగా ఇచ్చేసి ఎన్ని కట్టలు వస్తే అన్ని కట్టలు తెప్పించేస్తాను. సో ఎట్లా అనిపిస్తుంది మరి? అంటే మన సాధక పథకాలు కనిపిస్తున్నాయా? కష్టాలు బాగున్నాయి. నెక్స్ట్ ఫర్దర్ గా ఎవరైనా అంటే మీలా ఇంత పెద్ద స్థాయిలో కాకపోయినా కూడా, అంటే ఇనిషియల్ గా మీరు అన్నారు కొంత ఇన్స్పిరేషన్ కూడా కావాలి, కొంత నేర్చుకుంటారు. సో అట్లాంటి వాళ్ళకు ఎట్లాంటి సలహాలు కూడా మీ ఈ అనుభవం దృష్ట్యా కావచ్చు, మీ ఫార్మ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పాల రేట్ ఉండాలి. పాల రేట్ ఉంటేనే రైతుకు వర్కౌట్ అవుతుంది. ఒక 10 పెట్టుకొని భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటే వాళ్ళ కూలీ తప్ప వేరే ఏం గిట్టుబాటు అవుతుంది. ఒక 10 animals పెట్టుకొని భార్య భర్తలు ఇద్దరు వాళ్ళే చూసుకొని వాళ్ళైతే కరెక్ట్ గా వాళ్ళ ఇద్దరికి ఇంటి వరకు జరుగుతుంది. ఇట్లాంటి పెద్ద ఎత్తున పెడితే ఏం జరుగుతుందంటే, ఈ 20 మందిని మనం వాళ్ళని పోషించడం వరకే జరిగిపోతుంది. నేను ఎట్లాగో తిరుగుతుంటాను, రెగ్యులర్ గా వస్తుంటాను. నాకు ఖర్చులు ఏముండవు. మనకు వస్తే ఇంటి దగ్గర పోయినా అన్ని ఉంటాయి. కాకపోతే ఏంటంటే, మనకు ఒక సాటిస్ఫైడ్ వేరే ఏం లేదు. ఇందులో కోట్లు సంపాదించాలి పెట్టినాం. ఇప్పుడు ఒక 1-1.5 కోట్ల వరకు పెట్టినాం. మరి ఇది రేపు పొద్దుగా ఎక్కడ పోతుంది అనేది అర్థం కావట్లేదు. అందుకని సరే, ఏదో జరిగిపోయింది ఇక అని ఆలోచిస్తాను. అంటే రెగ్యులర్ గా మీరు ఎప్పుడైతే ఆవులు కానీ లేకపోతే గేదెలు కానీ తెచ్చుకునేటప్పుడు, అక్కడి నుంచి తెచ్చుకునేటప్పుడు కానీ లేకపోతే ఇక్కడికి వచ్చినాం కానీ బ్రీడ్ సెలక్షన్ లో కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? జనరల్ గా హర్యానా నుంచి చేస్తా, గేదెలు అయితే హర్యానా చేస్తాను. ఆవులు లోకల్ తెచ్చుకుంటారు? లోకల్ లేదండి, చింతమణికి అతను బ్రోకర్లు తెప్పిస్తాను. నేను చూస్తాను ఆవును, అతను చూసినాక తెప్పించుకుంటాను. ఒక 4 అంటే ఆయన 10 తెచ్చుకున్నాడు అనుకో, నేను అక్కడికి వెళ్ళి సెలక్షన్ చేసుకుంటాను. ఒక 3-4 లేనకుంటే అతను నమ్మకమైన వ్యక్తి తీసుకొస్తాను. మినిమం నాకు ఒక 5 లీటర్లు ఇవ్వాలని చెప్తాను. ఒక గేదె గాని, ఒక ఆవు ఏమో 6-7 లీటర్లు ఇవ్వాలి, గేదెనేమో 5 లీటర్లు ఇవ్వాలి. అట్లయితే వర్కౌట్ అవుతుంది, ఏంటైనా ఉంటుంది. సో అంటే తెచ్చుకున్న తర్వాత అంటే మీకు వాటిపైన అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ, లేకపోతే వాటి విషయంలో డాక్టర్ ఉంటాడు ఇక్కడ, కంపల్సరీ కూడా వెటనరీ డాక్టర్ ఉంటాడు. కృష్ణ అని వస్తాడు, అతనే చూసుకుంటాడు. రెగ్యులర్ గా ఏది వచ్చినా అతనే చూసుకుంటాడు. ఇన్సూరెన్స్ చేపిస్తాడు, ప్రతి ఎనిమల్ గా ఇన్సూరెన్స్ చేపిస్తాడు. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేపిస్తాడు. వరంగల్ ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తారు, నేషనల్ ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి ఖచ్చితంగా చేపిస్తారు. తెచ్చుకున్నాక ఏమైనా మొటాలిటీ అయ్యేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి. అలాంటి ఓసారి ఎందుకంటే ఒక షెడ్ నుంచి ఒక షెడ్ షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉండే వెదర్ గానీ, అక్కడ ఉండబడడానికి వాతావరణానికి కానీ ఏమైందంటే, ఇక్కడికి వచ్చే వరకు సిక్ అవుతుంది. రెండో లోడ్ లో వచ్చినప్పుడు కూడా సిక్ అవుతుంది. ఇక అప్పుడు వాటికి కాల్షియం డౌన్ అవుతుంటారు. ఆ కాల్షియం దాంతో పాటు అదన్నీ చేస్తున్నారు. చేసి వెటనరీ డాక్టర్ ఓన్లీ మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours రెగ్యులర్ గా విజిట్ చేస్తారు. ఎవరైనా కొత్తగా మీలాగా ఇట్లా ఫామ్ చేయాలని ఆలోచనలు కూడా మీరు అన్నది ఇంత ముందుకు వాళ్ళ రేటు లేకపోవడం వల్ల గిట్టుబడేది. కొంత రిటైల్ గా అమ్ముకున్నా కూడా, లేకపోతే సిటీ దగ్గర ఉండి అమ్ముకుంటే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మోస్ట్లీ హైదరాబాద్ లో ఈ రోజు 100 రూపాయలు లీటర్ పాలు, ఆవు పాలు వచ్చేసి 60 రూపాయలు లీటర్ అవుతుంది. మన దగ్గర ఆడ 40 రూపాయలకే ½ లీటర్ ఆవు పాలు అంటాం. మేము ఎప్పుడు ఇంతవరకు దగ్గర 10 సంవత్సరాలు స్కేల్. బయట మార్కెట్ లో గేదె పాలు ఇలా 100 రూపాయలు లీటర్. ఏది క్రీమ్ తీయకుండా ఇక్కడైతే 100 రూపాయలు ప్యూర్ వేయచ్చు. క్రీమ్ తీసిన పాలు కూడా వాళ్ళు 80 రూపాయలు కమ్ముతుంటారు. అట్లాంటప్పుడు వాళ్ళకి మధ్య దళారీలకు గిట్టుబాటు అవుతుంది, కానీ ఈ రైతుకు గిట్టుబాటు లేదు. అది సో ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు? ఎవరైనా ఫామ్ మీలాగా కాకపోయినా కొంచెం చిన్న స్థాయిలో ఇద్దరు భార్య భర్తలు ఉండి 10 మెయింటైన్ చేసుకుంటే వాళ్ళ ఖర్చుల వరకు వెళ్తుంది. అది అంతవరకే. ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇబ్బందికరమైన. నేను ఏమంటున్నా అంటే, అది కొంతమంది అనుకుంటారు బ్లాక్ ను వైట్ చేసుకోవడం అనేది ఏదో రకం అంటారు. అపోహలు ఉంటాయి దానికి. ఎందుకంటే అతని డబ్బు ఏదో ఉంది, దీన్ని ఇక్కడ తీసుకొచ్చి వైట్ చేసుకోవడం. నాకు అలాంటి ఆలోచన ఏం లేదండి.
నేను ఏం చేశానంటే ఇంట్లోకి వెళ్ళి వచ్చిన లాభాన్ని వేరే దగ్గర మిస్యూజ్ చేయకుండా దాంట్లోనే వాడి ఇప్పుడు ఈ నెల నాకు ఒక 13 లక్షల నుంచి 14 లక్షల బిల్లు వచ్చింది. 8 లక్షల రూపాయలు దాని ఖర్చు పోతుంది అక్కడ. నేను ఎవ్రీ 50% కంటే ఎక్కువ అవుతుంది. ఎక్కువ పోతుంది, ఎందుకంటే ఎవ్రీ నా దగ్గర ఏ రోజుకి ఆ రోజు లిస్ట్ ఉంటుంది, ఏ రోజు ఏం ఖర్చు అవుతుంది. మెడిసిన్ మినిమం ఒక ₹1,00,000 మెడిసిన్స్ అవుతాయి. ఎనిమల్స్ ఇప్పుడు సాలరీస్ వీళ్ళకి ఒక్క సాలరీ వీళ్ళందరికి వచ్చేసి ఒక బీహారీ వాళ్ళకి 18,000 ఇస్తాను. ఏది పాల్విండర్ వీళ్ళు దగ్గర 15 మంది ఉన్నారు. వీళ్ళు లెక్కేస్తే నాకు ₹4,00,000 సాలరీస్ పోతాయి, ₹8,00,000 దాన ఖర్చు పోతుంది, ₹1,00,000 వచ్చేసేమో మెడిసిన్ పోతుంది, ఇక్కడికే అయిపోతుంది. ఇంకో 50,000 60,000 ఒక్కో నెల నాణ్యతలే పడుతుంది. అయినా మనం భరిస్తాం కాబట్టి తప్పదు. ఎప్పుడన్నా మిగిలితే 1,00,000 2 లక్షలు మిగిలి అంటే నాకు ఏదో పశువులే కొనుక్కరావాలనిపిస్తుంది. సో ఓవరాల్ ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా నడుస్తుంది ఫామ్ అంతా? ఇప్పటి నేను చెప్పాను కదా, పాల రేట్ ఉంటే హ్యాపీ. పాల రేటు బయట రేటు లేదు కాబట్టి కొద్దిగా అన్హ్యాపీగా ఫీల్ అవుతుంది. వేరే ఏం లేదు. మనం ఇప్పుడు ఏమంటారు కదా, పెట్టకనా తప్పదు, ఇక మెయింటైన్ చేయక తప్పదు. కొద్ది రోజుల దాకానైనా మెయింటైన్ చేయాలి. ఒక 4 ఏళ్ళ నా ఓపిక నా చేతన ఎంత మందం చేయాలి. ఒక 4 ఏళ్ళ 5 ఏళ్ళ ఇక తర్వాత చూద్దాం ఎవరికి అది ఉంటే వాళ్ళు. సో నెక్స్ట్ మనం ఎట్లా చూడవచ్చు, బ్రీడింగ్ సెక్షన్ బ్రీడింగ్ పెడదామని ఆలోచన. బ్రీడింగ్ పెట్టి ఒక 4-5 ఎప్పటికీ ఎంప్లాయీస్ కి మంచి ఇద్దామని ఆలోచన. అది కూడా నేను ఈ పేడనంతా కూడా కంపోస్ట్ తయారు చేపిద్దామని అది ఒక ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ పశువుల నుంచి వచ్చే 4 ట్రిప్ల పేడను నేను కంపోస్ట్ ఎరువు తయారు చేపిద్దామని అక్కడ ఒక ప్లాంట్ పెడదామని ఆలోచన. యూనిట్ స్టార్ట్ చేస్తాను ఈ మధ్యలో. కంపల్సరీ చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆర్గానిక్. నాకు ఒక 20-25 ఎకరాలు మామిడి తోట ఉంటుంది. నా ఆలోచన కూడా అదే, ఇక్కడ కంపోస్ట్ చేపించి ఖచ్చితంగా తోటకు కానీ నా వ్యవసాయానికి కానీ వాడదామని ఆలోచన. నమస్కారం. సో ఇది బుచ్చిరెడ్డి గారు చెప్తున్నారు. దాదాపు 2020 సంవత్సరం నుంచి మెల్లగా డైరీ రంగం వైపు వచ్చినట్టు చెప్తున్నారు. దాదాపు అప్పుడు 10 గేదెలతో స్టార్ట్ చేసి ఆ తర్వాత దీన్ని అంతా కూడా ఇంత పెద్ద స్థాయిలో విస్తరించినట్టు కూడా చెప్తున్నారు. దాదాపు మనం చూస్తున్నటువంటి మన వెనక కనిపిస్తున్న ఈ ఫామ్ లో దాదాపు 300 వరకు కూడా పాడి పశువులు ఉన్నాయని చెప్పొచ్చు. వీటిలో డైలీ ఒక 1000 లీటర్ల వరకు కూడా పాల ఉత్పత్తిని ఇక్కడ పొందుతున్నట్టు చెప్తున్నారు. సో ప్రధానంగా ఆవుల నుంచి వచ్చేటువంటి పాలను స్థానికంగా ఒక పన్నీర్ తయారు చేసేటువంటి వాళ్ళకు అమ్ముతూ, అలాగే ఏవైతే గేదె పాలు ఉంటే అవి అమూల్ డైరీ కూడా అమ్ముతున్నట్టు చెప్తున్నారు. సో ఇప్పుడు దాదాపు నెలకు ప్రెసెంట్ ఈ నెలలో కూడా దాదాపు 13 లక్షల ఇన్కమ్ వచ్చినట్టు చెప్తున్నారు. దాంట్లో పూర్తి స్థాయిలో అవన్నీ కూడా దీని మెయింటెనెన్స్ కూడా వెళ్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో దాదాపు వెనక వెళ్తున్నటువంటి షెడ్ ఖర్చు కావచ్చు, అలాగే దాంట్లో ఉన్నటువంటి యానిమల్స్ ఖర్చు కూడా దాదాపు 3 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో కూడా నడిపిస్తున్నప్పటికీ కూడా అంతంత మాత్రంగా నడుస్తున్నది. ఆ లాభాల కోసం కాకుండా, లాభాపేక్ష కోసం కాకుండా ఒక సర్వీస్ మోటో తోటి, అలాగే ఒక సంతృప్తి కూడా కలిగే విధంగా కూడా ఈ ఫామ్ ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్నట్టు కూడా బుచ్చిరెడ్డి గారు చెప్తున్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి వెంకటాపురం విలేజ్, రాజపేట మండలం, యాదాద్రి జిల్లా పరిధిలో వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో వీళ్ళు గడ్డి కూడా పెంచుకుంటూ దీన్ని డైరీ ఫామ్ కూడా నిర్వహిస్తున్నారు. సో అవసరమైన చోట కూడా బయటకెళ్ళి కుట్టి తెప్పించడం కానీ, అలాగే దాన్ని కూడా బయటకెళ్ళి తెప్పించుకుంటూ కూడా ఫామ్ నిర్వహిస్తున్నట్టు కూడా చెప్తున్నారు.